హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ 3 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. ఈ అపార్ట్మెంట్లో 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అనమాట. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది అనమాట. 3 BHK ఫ్లాట్స్. మన కార్లకి పార్కింగ్ కోసం సువిశాలంగా ఉంది కదా, ప్లేస్ బాగుంది కదా చక్కగా. చూడండి, మన ఫ్లాట్స్లో వాచ్మెన్కి రూమ్ అలాట్ చేశారు. కింద మనకి లిఫ్ట్ కూడా కింద కార్ పార్కింగ్ ప్లేస్ నుంచే ఉంది చక్కగా, కింద నుంచి బాగుంది కదా. ఓకే, ఇప్పుడు మనం స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, స్టెప్స్ కూడా చూసారా, చక్కగా మంచి స్పేషియస్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, మన ఫ్లాట్స్కి చక్కగా అందమైన వెలివేషన్ అండ్ ఇంటి ముందు మనకి 40 feet రోడ్డు ఉంటుంది. అందులో మన బిల్డింగ్ వచ్చి కార్నర్ బిట్ బిల్డింగ్, చక్కగా 2 వైపులా రోడ్డు ఉంటుంది. మెయిన్ రోడ్డు పక్కనే అనమాట. మీరు ఎలాగ వస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది చూడంగానే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చక్కగా. అలాగే మనకి ఫ్లాట్స్ వచ్చి ఎక్కడో చెప్పలేదు కదా, ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి విజయవాడ ఏలూరు రోడ్లో రావర్పాడు దగ్గర కరెన్సీ నగర్ అనే ఏరియా ఉంది కదా, చాలా ప్రశాంతంగా, చాలా సైలెంట్గా, చాలా కూల్గా ఉండే ఏరియా అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కరెన్సీ నగర్ అంటే. ఆ ఏరియాలో అనమాట చక్కగా. రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంటాం మనం. అలాగే మనకి షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిటికీ దగ్గరగా ఉంటాం. ఒకటని కాదు, అన్నిటికీ దగ్గరగా ఉంటాం. అంత కన్వీనియంట్గా ఉండే ఏరియా అనమాట ఈ కరెన్సీ నగర్ వచ్చి. హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాం. ఆయుష్ హాస్పిటల్ కూడా మనకి చాలా దగ్గరే అనమాట. చూడండి, ఇప్పుడు లోపల చూస్తున్నాం కదా మనం. పెద్ద హాలు, అలాగే 3 bedrooms, చివర కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. మనకి బిల్డర్ గారు మొత్తం కబోర్డ్స్తోనే చేయించిస్తారు. మనకి నచ్చినట్టుగా, మనకు కావలసినట్టుగా చెప్తే ఆ విధంగానే కబోర్డ్స్ కట్టించిస్తారు మనకి చక్కగా, మన టేస్ట్ ప్రకారం. మనకి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్. చూడండి ఫ్రెండ్స్, కిచెన్కి కబోర్డ్స్ ఉంటేనే అందం కదా. కబోర్డ్స్ లేకపోయేసరికి ఏంటోలాగా అనిపిస్తుంది కదా. కబోర్డ్స్ ఉంటేనే అందం కిచెన్కి. అలాగే రూమ్స్ కూడా అన్నిటికీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, ఫాస్ట్ ఫార్వర్డ్స్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మన సొంత ఇంటి కల నిజం చేసుకోవటం కోసం ఇలాంటి వీడియోలు పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మనం వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే అర్థమైపోతుంది కదా. అందుకని ఏమంటారు, కరెక్టే కదా. అందుకనే పూర్తిగా చూడండి చక్కగా, ఓపిక్గా, ఓర్పుగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్స్కి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1700 స్క్వేర్ ఫీటు. అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 1550 స్క్వేర్ ఫీటు. కామన్ ఏరియా వచ్చి 150 స్క్వేర్ ఫీట్ అనమాట. అన్డివిడెంట్ షేర్ వచ్చి 56 గజాలు స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేస్తారు మనకి. కాస్ట్ వచ్చి మనకి ₹1,00,00,000 చెప్తున్నారు బిల్డర్ గారు. విత్ కబోర్డ్స్తోనే మనం రేటు విషయం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే, అంటే 5 floors 5 flats అనమాట ఈ బిల్డింగ్ వచ్చి. ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. అందులోనూ ఈ ఏరియా చాలా ప్రశాంతమైన, చాలా పాష్ ఏరియా అని చెప్పాను కదా. ఇక్కడ గజం వచ్చి మామూలుగా స్థల రూపేణా ₹1,00,000 పైనే ఉంది ఇక్కడ గజం వచ్చి. ఆ విధంగా లెక్కేసుకున్నా సరే మనకి పర్వాలేదు. ఎలాగో మీరు వస్తారు కదా, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఏమంటారు? ఓకేనా? తప్పకుండా రండి, కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.